హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈషూ క్రియేషన్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఒక రివ్యూ వీడియో. అండ్ ఈ వీడియోలో మనం గ్రీన్ ఫ్రాక్ క్రోషే నుంచి ఒక డాల్ని అయితే రివ్యూ చేస్తున్నాము. సో నేను అది ఎట్లా పర్చేస్ చేశాను ఎట్సీ అన్నది మొత్తం మీకు వీడియో త్రూ చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇట్లా మనం ఎట్సీ యాప్ అయితే ఓపెన్ చేసుకొని గ్రీన్ ఫ్రాక్ క్రోషే అని అయితే సెర్చ్ చేద్దాము. ఇలా ఆమె పేజ్లోని ఏదో ఒక డాల్ అయితే మనకు వస్తుంది. త్రూ ఆ పేజ్లో నుంచి మనం గ్రీన్ ఫ్రాక్ క్రోషే మెయిన్ పేజ్కి వెళ్దాం. చూసారా 1,45,000 సేల్స్ అండి. ఫుల్ ఇట్లా చాలా క్యూట్ డాల్స్ ఉన్నాయి ఆమెవి. నేను ఇవాళ అయితే రోసీ ప్యాటర్న్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఎంత క్యూట్గా ఉందో కదా, పింక్ ఫ్రాక్ దాని మీద వైట్ అండ్ మెయిన్గా వచ్చేసి ఆ బన్నీ ఇయర్స్. మెయిన్గా ఈ ప్యాటర్న్ ఎంత క్యూట్గా ఉంది కదా ఆ బన్నీ ఇయర్స్తో. సో అందుకే మనం ఈ ప్యాటర్న్ అయితే ట్రై చేద్దాం ఇవాళ. సో ఆబ్వియస్లీ మనం రివ్యూస్ అయితే చూద్దాము. రివ్యూస్లో అట్లీస్ట్ ఒక్కటన్నా మనకి కరెక్ట్ రావాలి. అండ్ ఇదిగోండి ఈమె కరెక్ట్గానే చేసింది. సో ప్యాటర్న్ అయితే జెన్యూన్ ఉంది అని ఒక దీనికి వచ్చేద్దాము. చాలా రివ్యూస్ ఉన్నాయి చూడండి, చాలా హండ్రెడ్స్ ఆఫ్ రివ్యూస్ అయితే ఉన్నాయి. ఓకే, మనకి ప్యాటర్న్ జెన్యూన్ అండ్ ఇవాళ వీ కెన్ వీడియో పర్చేస్. వచ్చేసి ఈ డాల్ని అయితే నేను రివ్యూ చేస్తున్నాను ఫ్రమ్ గ్రీన్ ఫ్రాక్ క్రోషే నుంచి. సో డాల్ అవుట్కమ్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ చూడండి, ఈవిడ కొంచెం నెక్ దగ్గర కొంచెం స్టిఫ్గా ఇచ్చిండుంటే బాగుండేది. వైరింగ్ లోపలంతా వైరింగ్ యూస్ చేసి ఉంటే బాగుండేది. నెక్ మాత్రం కొంచెం ఇట్లా లూజ్గా ఉండిపోయింది. వైరింగ్ ఇచ్చుంటే ఇంకా స్టిఫ్గా ఉండుండేది. ప్లస్ ఫేస్ కాటన్, ఫేస్ ఐస్ కానీ ఐబ్రోస్ కానీ నోస్ అండ్ హెయిర్ ఈమె క్యూట్గా ఇట్లా 2 జెల్ అయితే వేసేసింది. 2 జెల్ వేసేసి ఇట్లా ఫర్ ఎవర్ సింబల్ లాగా టై చేసేసింది. ఇట్లా 2 జెల్ అయితే వేసేసింది డాల్కి. బ్యాక్ సైడ్ అయితే ఇట్లా వస్తుంది. అండ్ దీనికి వచ్చేసి త్రీ లేయర్స్ ఆఫ్ డ్రెస్సెస్ అయితే ఉన్నాయి. ఇది పైన వచ్చేసి పైనది అండ్ ఐ మీన్ అప్పర్ కోట్ టైప్. అండ్ లోపల వచ్చేసి పింక్ ఫ్రాక్ అయితే ఉంది. అండ్ ఇన్సైడ్ వచ్చేసి ఒక అండర్ గార్మెంట్ అయితే ఉంది. అండ్ ఇట్లాగా మనకి ఇది వచ్చేసి సాక్స్ పోర్షన్. సాక్సెస్ ఇక్కడ క్యూట్ డిజైన్ కూడా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి షూ పోర్షన్. షూకి అయితే నీట్గా ఇక్కడ ఒక చిన్న బో లాంటిది కూడా స్టిక్ చేసేసాము. షూ వచ్చేసి ఇట్లా ఉంటుంది మనకి ఓపెన్ చేస్తే. అండ్ ఇట్లా నీట్గా ఇక్కడ కింద వచ్చేసి మనకి వేరే కలర్ తోటి అండ్ పైన మనకి డ్రెస్ కలర్ తోటి మ్యాచ్ అయ్యేలాగా ఇచ్చారు. సో షూ కూడా చాలా క్యూట్గా ఉంది. అండ్ దీనికి హైలైట్ ఈ డాల్ మొత్తానికి బాగా లుక్ ఇచ్చేదైతే ఈ బన్నీ ఇయర్స్ బ్యాండ్. నేను మీకు పెట్టి చూపిస్తాను. సో ఇట్లా ఉంటుంది ఇయర్స్ పెట్టిన తర్వాత, బన్నీ ఇయర్స్ పెట్టిన తర్వాత. ప్యాటర్న్ అయితే చాలా నీట్గా ఉంది, వెల్ ఎక్స్ప్లెయిన్డ్. ఇది కొంచెం కస్టమ్ ఆర్డర్ కాబట్టి నేను ఇక్కడ కస్టమర్ వాళ్ళ పాప పేరు ఇక్కడ మెన్షన్ చేయమన్నారు ఈ డాల్ తనకిలాగా. సో నేనైతే ఇది టర్న్అవుట్ అయితే బాగా వచ్చింది. ప్యాటర్న్ అయితే ట్రూ ఉంది, ప్యాటర్న్ జెన్యున్గా ఉంది. సో అంత డిఫికల్ట్ ఏం కాదు, అంత బిగినర్ ఫ్రెండ్లీ ఏం కాదు. ఇట్స్ మోడరేట్ క్రోషే వాళ్ళకైతే వస్తుంది. అండ్ దీనికోసం నేనైతే స్కిన్ కోసం అయితే లైట్ బ్రౌన్ అయితే యూజ్ చేశాను. అండ్ హెయిర్ కోసము హెయిర్కి అండ్ అండర్ గార్మెంట్కి సాక్సెస్కి అంతా ఈ కలర్ అయితే యూజ్ చేశాను. నేను ఈ కలర్ షేడ్ అయితే మెన్షన్ చేస్తాను. అండ్ లోపల పింక్ డ్రెస్ కోసం అయితే ఇది ఈ కలర్ అయితే యూజ్ చేసేసాను. అండ్ అప్పర్ దానికైతే వైట్ కలర్ యూజ్ చేశాను. ఈవెన్ బౌకి ఇక్కడ టైయింగ్కి అన్నిటికి వైట్ కలరే యూజ్ చేశాను నేను. అండ్ ఇంకా దీనికోసం అయితే రెడ్ కలర్ యూజ్ చేశాను. అండ్ ఇదంతా నేను 1.75 mm క్రోషే హుక్ తోటే చేశాను. ఈ బొమ్మను మొత్తాన్ని 1.75 క్రోషే హుక్ ప్లస్ అన్ని స్టిచ్చెస్ వచ్చేసి డబుల్ క్రోషే స్టిచ్, సింగిల్ క్రోషే స్టిచ్. ఓన్లీ 2 స్టిచ్చెస్ వస్తే చాలు మనకి ఈ బొమ్మ అయితే చేసేయగలము, హాఫ్ డబుల్ క్రోషే కూడా. అండ్ వెనకాల బటన్స్కి అయితే ఇలా బటన్స్, పైన వైట్ కలర్ దానికి వైట్ కలర్ బటన్స్ అయితే పెట్టాను. అండ్ పింక్ కలర్ గౌన్కి పింక్ కలర్ బటన్స్ అయితే యూజ్ చేశాను. సో ఓవరాల్గా అయితే మనకి డాల్ అయితే ఇట్లా టర్న్అవుట్ అయ్యింది. ఓకే, ప్యాటర్న్ అయితే పర్చేస్ అయితే మనం చేయొచ్చు. అండ్ ఇంకా మీకు ఇంకా ఏదన్నా అదర్ ప్యాటర్న్స్ కూడా ఏమన్నా
మీరు నన్ను రివ్యూ చేయాలి అని అడుగుతుంటే కనుక అవి కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇష్యూ క్రియేషన్స్.